నమస్కారం. మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, వృషభ రాశి గురించి తెలుసుకుందామా? వారికి ఈ మాసం ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాసాధిపతిలోని వీళ్ళకి శుక్రుడు ప్లస్ కుజుడు కూడా ఉన్నాడు. తర్వాత వచ్చే ఫలితాలు వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యమైనది విషయం ఏంటంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా జరిగేటట్టుగా ఇంతకుముందు గత మాసంలోకి ఈ మాసం పోల్చుకుంటే వ్యయంలో ఉన్న కుజుడు రాశిలో రావడం వల్ల కొంచెం పట్టుదల బాగా పెరిగి ఏదైనా ప్రమోషన్స్ మీద ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ ప్రమోషన్కి కొంచెం స్పీడ్గా వెళ్ళేలా ఉద్యోగాల ప్రయత్నాలు చేసే విధంగా వాళ్ళు కొంచెం పట్టుదలగా చేస్తారు. అలాగే వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అభివృద్ధి అనేది గట్టిగా అయ్యే ప్రయత్నం చేసి ఆ అభివృద్ధి సాధించుకునే శక్తి అనేది కలుగుతుంది వీళ్ళకి. విద్యార్థులకి ఉద్యోగం విషయంలో విద్యార్థులకి విద్యాదశలో ఏవైతే మార్క్స్ తక్కువైపోయి వాళ్ళు ఆ మార్క్స్ తక్కువేమై బాధపడుతున్నారో వాళ్ళకి ఈ మాసం మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశాలు 100% కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ కుజుడు ఏ స్థానంలో ఉంటాడో అక్కడ ఆయన పడుకోడు, ఎవరిని పడుకునేడు జనరల్గా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంటాడు. ఇప్పుడు మామూలుగా వృషభ రాశికి శుక్రుడు అధిపతి కనుక చాలా పొలైట్గా అయితే అవుతుంది, అవ్వకపోతే ఏం చేస్తాం అనే ధారణలో ఉంటారు వీళ్ళు వృషభ రాశి వాళ్ళు జనరల్గా. ఓకే, మన ప్రయత్నం మనం చేస్తాం, అవ్వకపోతే మనం ఏం చేస్తాం, భగవంతుడు ఇవ్వాలి కదా అనే తత్వంతో ఉంటారు. ఈ తత్వాన్ని నేను మార్చేస్తాడు. అంటే భగవంతుడు ఇచ్చేది కాదు, మనమే సాధించుకోవాలి, మనమే చేయాలి అని చెప్పి ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా అందరికీ కూడా కొంచెం అగ్రెసివ్గా పనిచేసే తత్వం ఉంటుంది. కాకపోతే ఇందులో ఉండవలసిన ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మహిళలు. వీళ్ళకి కాస్త కోపం ఎక్కువగా వస్తుంది, మాట కొంచెం గట్టిగా మాట్లాడతారు, ఏదైనా పని చేస్తున్నప్పుడు అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకి. కాస్త పని చేయగానే బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే కుజుడికి తత్వం ఉండడం వల్ల. ఇదొక్క మహిళలకి ఇదొక్క ఇబ్బంది తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. సో మనకి తీసుకుంటే ఎక్కువ ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త పాయింట్స్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే ఆలోచన కన్నా పెరుగుతుంది ఈ కుజుడు వల్ల. సో వీళ్ళకి ఈ మాసంలో కుజుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే ప్రతి విషయంలోనే ఒక క్లారిటీ. ఈ విధంగా చేసుకుంటే నా జాబ్ ఇలా బాగుంటుంది, నేను ఈ విధంగా చేస్తే నా వ్యాపారం ఇలా బాగుంటుంది, నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే నా ప్రొఫెషనల్ రంగంలో ఇలా నేను సాధించగలను అనే తత్వాన్ని ఎక్కువగా ఇస్తారు. ముఖ్యంగా మీడియాలో పనిచేసే వాళ్ళకి మంచి మంచి ఆలోచన విధానాన్ని మార్చే తత్వాన్ని ఇస్తాడు. బద్ధకాన్ని తగ్గించేస్తాడు. పూర్తిగా పనిచేయడానికి వాళ్ళు డిసిప్లిన్గా క్రమశిక్షణగా పనిచేసుకునే విధానంగా మార్చే తత్వాన్ని ఇస్తాడు. ఇది కొంచెం వృషభ రాశి వాళ్ళు తట్టుకోవడం కష్టమే, కానీ ఈ 45 డేస్ ఇక్కడ ఉంటాడు. కానీ ఈ 45 డేస్లో వీళ్ళు కొన్ని విషయాలు మార్పు అనేది జరుగుతాయి. ఈ మార్పుని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే లైఫ్ లాంగ్ సాధించగలరు మంచి మంచి విషయాలు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవలేని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచే అవకాశం ఉంటుంది. చాలా మంది నేను ఈ వర్కౌట్స్ చేద్దాం, ఆ వర్కౌట్స్ ప్లానింగ్ తీసుకుంటే తప్ప వర్కౌట్స్ చేయలేరు. ఈ కుజుండడం వల్ల ఆ వర్కౌట్స్ ప్లానింగ్ అవుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా చేయాలి, నేను కూడా ఇలా ప్లానింగ్ రూట్ లో ఉన్నవన్నీ కార్యరూపం దాల్స్తాయి శుభ్రంగా చక్కగా. దీనివల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వృషభరాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు ఇచ్చే ఫలితాలు ఎక్కువ. అంటే ఇప్పుడు గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరికంటే కూడా కుజుడు ఎక్కువ ఫలితాలు వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయన్నమాట ఈ మాసంలో. సో వీరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారమ్మా? ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సింది గురు పౌర్ణమి రోజు వచ్చినప్పుడు వీళ్ళు చేయవలసిన ఏంటంటే అన్నదానం ఎక్కువగా చేస్తే చాలా విశేష ఫలితాలు వస్తాయి. అన్నదానం ఎందుకు చేయాలి అంటే ముఖ్యంగా ఆహారం విషయంలో మానసిక ప్రశాంతత తక్కువ అవుతుంది ఆడవాళ్ళకి, మహిళలకి. ఎందుకంటే కుజుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. సో చాలా వరకు ఏంటంటే కొంచెం పోట్లాట్లు, చిన్న చిన్న వాదనలు, భార్యాభర్త మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఎంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఏ గ్రహం అయినా సరే మనకి మంచినిస్తుంది, మళ్ళీ చెడు ఫలితాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే చెడు ఫలితాలు ఉన్నాయో అది మానసిక ప్రశాంతత లోటు అవుతుంది. సో మనకారకుడు చంద్రుడు కనుక చంద్రుడు సంబంధించింది ఏంటంటే అన్నదానం. మనం ఈ అన్నదానం చేయడం వల్ల గురు పౌర్ణమి రోజున వీళ్ళకి విశేషంగా అన్ని విధాల బాగుంటుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడు వస్తుందమ్మా గురు పౌర్ణిమ? మనకి జూలై మాసంలో 29వ తారీఖు వస్తుంది. అంటే 28, 29 మనం చూసుకుంటే వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ కుజుడు 45 రోజులు ఉంటారు. వృషభ రాశిలో కుజుడు స్థానం అనేది 45 రోజులు అంటే ఆగస్టు 2 వరకు ఉంటాడు. అందువల్ల ఈ ఫలితాలు అనేది కాస్త అన్నదానం చేయడం వల్ల వీళ్ళు గురు పౌర్ణమి చేయడం వల్ల ఒక ఉచ్చస్థితిలో ఉన్న గురువు కొన వీళ్ళకి యోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నారు వీళ్ళకి గురువు.
గురువు మంచి స్థానం ఉన్నప్పటికీ ఈ రాశికి ఆయన తృతీయ స్థానం. తృతీయ స్థానం అంటే ఏంటంటే వాక్ని ప్రసాదిస్తాడు. ఆ వాక్ను మనం ఎలా వాడతాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్. ఇక్కడ కుజుడున్నారు కనుక ఒక్కొక్కసారి మాటలు గట్టిగా మాట్లాడి కటుగా మాట్లాడితే అక్కడ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అదే మాటలు మంచిగా మాట్లాడితే రిలేషన్ బిల్డ్ అవుతాయి. సో ఈ రెండింటిని మనం సమానంగా చేసుకోవాలంటే ఈ గురు పౌర్ణమి రోజు వీళ్ళు అన్నదానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట. రైట్ అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.